14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. శ్రీ భగవాను వాచ శ్రీకృష్ణ భగవాను పలికిన మరలా నేను జ్ఞానంలోకి వెళ్ళి ఉత్తమమైన ఈ దివ్య జ్ఞానమును నీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. దీన్ని తెలుసుకొని మునులందరూ పరమసిద్ధిని పొందిరి. స్థిరముగా ఈ జ్ఞానముందు ఉన్నవాడు నా వంటి దివ్యత్వమునే పొందగలడు. ఆ విధంగా ప్రతిష్ఠితులై అతడు సృష్టి సమయమున జన్మింపడు మరియు ప్రళయం సమయమున వేదనందుడు. ఓ భరతవంశీయుడ, బ్రహ్మముగా పిలువబడు మహాతత్వము సమస్తము జన్మకు ఆధారము నేనే. ఆ బ్రహ్మమునందు బీజ ప్రధానము కావచ్చిన వలన అన్ని జీవులు జన్మ సమమవుతున్నది. 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. శ్రీ భగవాను వాచ ఒక కౌంతేయ, భౌతిక ప్రకృతిలో జన్మించడం వలన అన్ని జీవజంతులు సమమైనవి. నేనే వాటికి బీజ ప్రదాత అయిన తండ్రిని అర్థం చేసుకున్నాము. ఓ మహాభావుడైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వ రజస్తమో గుణములనడి 3 గుణములను కలిగి ఉండును. ఇత్తులైన జీవుడు ప్రకృతితో సంపర్కము పొందినప్పుడు ఈ గుణములచే బద్ధుడగును. ఓ పాపరహితుడు, సత్వగుణము మిగిలిన 2 గుణముల కనను పవిత్రమగుడిచే ప్రకాశమానమై మనుజుని సర్వ పాపముల నుండి ముక్తిని చేయును. ఆ గుణములందున్న వారు సుఖము మరియు జ్ఞానముచే బద్ధులగుదురు. ఒక కౌంతేయ, అపరిమితమైన కోరికలు మరియు ఆకాంక్షలు రజోగుణము వల్ల కలుగును. ఇది కారణమున శరీరధారి అయిన జీవుడు కామ్యకర్మంచే బద్ధుడగును. ఓ భరతవంశీయుడ, తమోగుణము వలన పుట్టిన అజ్ఞానము అందరూ దేహదారులకు మోహకారమని ఎరుగము. తమోగుణములైన పిచ్చితనము, సోమరితనము, నిద్రాయనుడివి జీవుని బద్ధము చేయును. ఓ భరతవంశీయుడ, సత్వగుణము మనుజుని సుఖమునందు బంధించును. రజోగుణము అతనిని కామ్యకరములందు బంధించును. తమోగుణము జ్ఞానమును కప్పివేయుడి ద్వారా పిచ్చి పనుల యందు బద్ధము చేయును. ఓ భరతవంశీయుడ, కొన్ని మార్లు రజస్తమో గుణములను జయించు సత్వగుణము ప్రబలమగును. మరికొన్ని మార్లు రజోగుణము సత్వగుణములను అధిగమించును. ఇంకొన్ని మార్లు తమోగుణము సత్వ రజోగుణములను జయించును. ఈ విధంగా గుణముల నడుమ ఆధిపత్యము కొరకు సదా పోటీ జరుగుచున్నాడు. దేహద్వారములను జనముచే ప్రకాశితమైనప్పుడు సత్వగుణము ప్రస్తుతమగుట అనుభవమగును. ఓ భరతవంశ ప్రముఖుడ, రజోగుణము వృద్ధి చెందినప్పుడు అత్యాసక్తి, కామ్యకర్మము తీవ్ర యత్నము, అదుపులేని కోరిక, తపనను లక్ష్యమును వృద్ధి నొందును. ఓ కురునందన, తమోగుణము వృద్ధి నొందినప్పుడు అంధకారము, సోమరితనము, పిచ్చితనము, మోహము ఎనడివి వ్యక్తమగుడు. సత్వ గుణములతో మరణించువాడు మహర్షులు ఉండు పవిత్రమైన ఉన్నత లోకములు పొందును. రజోగుణముతో మరణించేవాడు కర్మవంతుల ఎందు జన్మించును. తమోగుణముతో మరణించేవాడు జంతు సమాజంలో జన్మించును. పుణ్యకర్మ ఫలితమైన నిర్మలత్వము సత్వగుణములకు చెందినదిగా చెప్పబడును. కానీ రజోగుణము నందరించిన కర్మ దుఃఖములకు, తమోగుణములో జనించిన కర్మ మూర్ఖత్వమును కలిగించును. సత్వగుణముల నుండి వాస్తవ జ్ఞానము వృద్ధి నందును. రజోగుణము నుండి లోభము వృద్ధి నందగా తమోగుణము నుండి మూర్ఖత్వము, పిచ్చితనము, మోహము అనేవి వృద్ధి నందును. సత్వగుణముందున్నవాడు క్రమముగా ఊర్ధ్వలోకములకు వెలుదురు. రజోగుణమునందున్నవారు భూలోకమును నివసిద్దరు. ఏమైనా తమోగుణమునందున్నవారు నరకలోకమును పతనమగుదురు. అన్ని కర్మల యందును ప్రకృతి గుణములు తప్ప అన్యుడైన వేరొక కర్త లేడని వాస్తవముకు దర్శించువాడు గుణములన్నిటికీ అతీతుడైన భగవానుని తెలుసుకొనెను మరియు నా ఆధ్యాత్మిక స్వభావమునే పొందును. దేహధారి జీవుడు దేహములైన ఈ త్రిగుణములను దాటగలిగినప్పుడు జనన మరణ వ్యాకర్తముల నుండి మరియు వారి వలన కలుగు బాధల నుండి ముక్తుడగును మరియు ఈ జీవితమునందే అమృతత్వమును ఆస్వాదించను. అర్జునుడు ప్రశ్నించును, ఏ ప్రభు, త్రిగుణములకు అతీతులైన వాడు ఏ లక్ష్యముల ద్వారా గుర్తించబడను? అతని వ్యవహారం ఎట్లను? ప్రకృతి త్రిగుణములను అతను ఏ విధంగా అధిగమించను? శ్రీకృష్ణ భగవానుడు పలికిన పాండుపుత్ర, ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వాటిని ద్వేషించేవాడును మరియు అవి లేనప్పుడు ఆకాశించేవాడును. గుణముల వలన కలుగు పరిస్థితులకు చెలించక బాధపడక ఉండేవాడు గుణములు పని చేయుచున్నవని ఎరిగి స్థిరత్వమును కలిగి తటస్థమును
దివ్యునిగను నిలిచివాడును, ఆత్మయందే స్థితుడై సుఖదుఖములను ఒకలాగే భావించని వాడను, మట్టి ముద్ద రాయి బంగారములను సమానంగా చూచిన వాడను, ప్రియాప్రియములందు సమముగా వర్తించిన వాడను, నిందాస్తుల యందు మానవములందు సమత్వము నిల్చు ధీరులను, శత్రుమిత్రులను సమముగా చూచేవాడను, భౌతిక కర్మలన్నింటినీ విడిచిన వాడను. మనుషుడు ప్రకృతి గుణములను దాటిన వాడిగా చెప్పబడు. అన్ని పరిస్థితుల్లో నిశ్చలముగా పూర్తిగా నా భక్తియుక్త సేవ ఎందున్నవాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మము స్థాయికి చేరును. నేనే ఈ ఆమరము అనాస్వరము సనాతనము మరియు అత్యంత సుఖము సహజ అవస్థగా గల నిరాకారమునకు ఆధారమును. శ్రీమద్ భగవద్గీత ప్రకృతి త్రిగుణములను చతుర్దశాధ్యాయము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం అజ్ఞానదశ జ్ఞానశలాకాయ చక్షుర్మిలితం తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. 15వ అధ్యాయము పురుషోత్తమ యోగము. శ్రీ భగవాను వాచ 15వ అధ్యాయము పురుషోత్తమ యోగము. శ్రీ భగవాను వాచ 1వ శ్లోకము. శ్రీకృష్ణ భగవానుడు పలికిన వేలు ఓదముగాను శాఖల కిందగాను వేదవాక్యులే ఆకులుగాను కలిగిన ఆ శాశ్వతమైన మర్రి వృక్షము ఒకటి కలదని చెప్పబడ్డు. ఆ వృక్షము నెగినవాడే వేదములు నెగినవాడు. ఈ వృక్ష శాఖలో ప్రకృతి 3 గుణములచే పోషించబడి ఊర్ధ్వ అధోముఖములుగా వ్యాపించి ఉన్నవి. దీని చిగుర్లే ఇదే అర్థములు. అధోముఖముగా కూడా ఉన్న ఈ వృక్షము వేళ్ళు మనుష్యలోకము కామ్యకర్మలకు సంబంధించినవై ఉన్నవి. ఈ వృక్షము యథార్థ రూపము ఈ జగత్తునందు చూడజాలము. దాని ఆది కానీ అంతమును కానీ లేదా మూలమును కానీ ఎవరును అవగాహన చేసుకునజాలరు. కానీ స్థిరముగా నాటుకొని ఉన్న ఈ సంసార వృక్షమును మనిషి నిశ్చయపూర్వకముగా అనాసక్తి శాస్త్రముచే ఖండించి వేయవలెను. ఆ పిదప తిరుగులేని దివ్య పదమును పొంది అచ్చట అనాది కాలము నుండి యవ్వని వలన సమస్తము ఆరంభమయ్యనో మరియు వ్యాప్తి నందునో అట్టి పరమపురుషుని శరణు వేయవలను. విద్యాహంకారము భ్రాంతి అసంగత్వము వదిలి శాశ్వతమును అవగాహనము చేసుకుని వారు భౌతిక భోగములను విరమణ చేసిన వారు, సుఖదుఖముల నుండి ద్వంద్వముల నుండి బయటపడిన వారు, భ్రాంతి పొందని వారు, పరమపురుషుని ఏ విధంగా శరణు వేయవలనో తెలిసిన వారును అట్టి సనాతన పదమును పొందుదురు. అట్టి నా దివ్యధామున ప్రకాశము సూర్యునిచే కానీ చంద్రునిచే కానీ లేదా అగ్ని విద్యుత్తులచే కానీ కాదు. దాన్ని చేయని వారు తిరిగి ఈ భౌతిక జగత్తుకు మరెన్నడూ రారు. 7వ శ్లోకము. ఈ భౌతిక జగత్తునందరి జీవులందరూ నా శాశ్వత అంశంలో బద్ధ జీవనము కారణముగా మనసుతో కూడిన 6 ఇంద్రియములతో వారు తీవ్ర సంఘర్షణ గావించున్నారు. 8 వాయువు గంధమును మోసుకొని పోయినట్లే జీవుడు ఈ భౌతిక జగత్తున తన వివిధ భావములను ఒక దేహం నుండి మరొక దేహమునకు కొని పోవచ్చును. ఈ విధముగా అతను ఒక దేహమును గ్రహించి దానిని వదిలి తిరిగి వేరొక దేహమును పొందును. జీవుడు ఈ విధంగా వేరొక దేహమును గ్రహించి మనసును కూడి ప్రత్యేకమైన కన్నములు, నయనములు, జిహ్వ, నాసిక, స్పర్శలనేది 6 ఇంద్రియములను పొందును. ఆ విధంగా అతను దేహమునకు సంబంధించిన ఇంద్రియార్థములను అనుభవించను. అది మూడును జీవుడు ఏ విధముగా దేహమును విడిచినని కానీ గుణముల ప్రభావంతో ఏ దేహమును పొందము ఉన్నని కానీ ఎరుగజాలరు. కానీ జ్ఞాననేత్రములు కలవారు దీని అంతయు చూడగలరు. యత్నశీలుడైన ఆధ్యాత్మికవాదులు ఆత్మసాక్షాత్రం వలన దీని అంతటినీ స్పష్టంగా చూడగలుగుతారు. కానీ మనోవికాసం లేనివారు మరియు ఆత్మసాక్షాత్రం లేనివారు ప్రయత్నించడం ఏమి జరుగుతున్నదో చూడలేరు. సమస్త జగత్తునందరి అంధకారమును నశింపజేయు సూర్యుని తేజస్సు నా నుండి ఉద్భవించున్నది. అదేవిధంగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజము కూడా నా నుండి కలుగుచున్నది. నేను ప్రతి గ్రహమునందును ప్రవేశించును. నా శక్తి చేతనే అవి తమ కక్షయందు నిలిచి ఉన్నవి. నేనే చంద్రుడై అన్ని వనస్పతులలో జీవితమునకు అవసరమగు రసమును సమకూర్చుచున్నాను. ప్రాణదేహమందలి జఠరాగ్ని నేను.
ప్రాణవాయువులతో కూడిన నేను 4 విధమైన ఆహారములు జీర్ణము చేయుచున్నాను. నేను అందరి హృదయములందు ఆశీనుడు. నా నుండి స్మృతి జ్ఞానము మరుపు అనునివి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. వాస్తవములకు వేదాంతకర్తను. వేదములు నెరిగిన వాడు నేనే. శాశ్వతమును మరియు అశాశ్వతము అను జీవులు 2 రకములు. భౌతిక జగత్తునందలి ప్రతి జీవియు అశాశ్వతము క్షురుడు కాగా, ఆధ్యాత్మిక జగత్తునందు ప్రతి జీవియు శాశ్వతమని అక్షురుడని చెప్పబడినది. ఈ ఇరువురు కాక పరమపురుషుడు పరమాత్ముడు నాశనరహితులకు భగవానుడు కూడా కలడు. అతను భూలోకములో ప్రవేశించి వాటిని నడుపుచున్నాడు. నేను దివ్యుడను. అక్షరములకు పైన సర్వశ్రేష్ఠులను ఒకటిచే జగత్తునందు మరియు వేదములందు పరమపురుషుని అతి దేవుడుగా ప్రసిద్ధి నొందితిని. ఓ భరత, ఎవరు నన్ను సంశయరహితుడిగా దేవాది దేవుడిగా తెలుసుకొనునో అదే సర్వమును ఎరిగినవాడు. అందుకే అతను పూర్తిగా నా భక్తియుక్త సేవలో నిమగ్నకును. ఇది వేదములందే అత్యంత రహస్యమైన భాగము. ఓ పాపరహితుడా, ఇది నీకు ఇప్పుడు వెల్లడించితిని. దీనిని అర్థము చేసుకున్నవాడు బుద్ధిమంతుడు కాగలడు. అతను పరిపూర్ణతను ఎరిగి దానిని సాధించగలుగును. శ్రీమద్ భగవద్గీతని అందరి పురుషోత్తమ యోగమును పంచదశాధ్యాయము సమాప్తము. ఓం జ్ఞానాంజలి శలాకాయ చక్షుర్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. పద్నారవ అధ్యాయము దైవాసుర స్వభావములు. శ్రీ భగవాన్ వాచ. శ్రీకృష్ణ భగవాన్ 1, 2, 3. శ్రీకృష్ణ భగవానుడు పలికి, ఓ భరతవంశీయుడ, భయరాహిత్యము జీవితమును పవిత్రమనుచుట, ఆధ్యాత్మిక జ్ఞానము, సమపార్జనము, దానగుణము, ఆత్మనిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత, అహింస, సత్యము, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు ఎన్నుకుంటుట, జీవులందరి ఎడ దయ, లోభరాహిత్యము, మృదత్వము, బిడియము, దృఢ నిశ్చయము, తేజము, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయరాహిత్యము, గౌరవాంఛ లేకుండుట అను దివ్యగుణములు దైవీ స్వభావమును కలిగిన వారి అందుండును. ఓ పార్థ, గర్వము, దర్పము, స్వాభిమానము, కోపము, పురుషత్వము, అజ్ఞానములనేటి లక్షణములు అసుర స్వభావము వారికి చెందినవి. దైవీ గుణములు మోక్షములకు అనుకూలములై ఉండగా అసుర గుణములు బంధ నరకములకు చున్నవి. ఓ పాండపుత్ర, చింతింపకము, నీవు దైవీ గుణములతో జన్మించితివి. ఓ మృతకుమార, ఈ లోకమునందు దైవాసురులనేటి 2 రకముల జీవులు కలరు. దైవీ గుణములను ఇదివరకే నేను వివరముగా తెలిపి ఇంటిని. ఇక అసుర గుణములను నా నుండి ఆలకింపము. అసుర గుణములు కలవారు చేయవలసినది చేయరానిది ఏది ఎరుగుకుందరు. శుచి కానీ, సదాచారము కానీ, సత్యము కానీ వారి యందు గోచరింపదు. ఈ జగత్తు అసత్యమనియు ఆధారం లేనిదనియు దీనికి నియామకుడు ఎవ్వడను లేడనియు సంభోగము చేతనే ఉత్పన్నమైనట్టి దీనికి కామము తప్ప వేరొక కారణము లేదని వారు కలుగుదరు. ఇట్టి అభిప్రాయములు కలిగి అసురులు బుద్ధి లేని వారి చేతుల జీవితమును పాడు చేసుకుని సహితములను జగద్వినాశకరములను అగు ఘోర కర్మలను వనరిద్దరు. ఎన్నడూ తృప్తి నొందని కామము నశించి గర్వము మరియు విద్యాహంకారములతో భ్రాంతి నొంది అటువంటి అసురులు అశాశ్వతములైన వాడి ఎడ ఆకర్షితులై సదా పవిత్ర కార్యవతులగుదురు. సదా అపవిత్ర కార్యవతులగుదురు. ఇంద్రియ తృప్తియే మానవుల ముఖ్య అవసరమని వారు విశ్వసిద్దరు. ఆ విధంగా జీవితాంతమా అపరిమిత చింతలకు లోనగుదురు. వేలాది ఆశాపాశములచే బద్ధులై కామ క్రోధములందు మగ్నులై ఇంద్రియ భోగము కొరకు వారు అధర్మ మార్గము ద్వారా ధనమును ఆర్జించుదురు.
అసురుడకు మనిషి ఇట్లు తలుచును, ఈనాడు నా వద్ద ఇంత ధనమున్నది, నా ప్రణాళికల్చే నేను మరింత ధనమును పొందుతును, ఇది ఎంతయో నాది, భవిష్యత్తులో ఇది మరింతగా వృద్ధి నొందగలదు. అతను నా శత్రువు, అతనిని నేను వధించితిని, ఇతర శత్రువులు కూడా వధింపబడుదురు. సర్వములకు ప్రభువును భోక్తను నేనే, పరిపూర్ణుడు, శక్తిమంతుడు మరియు సుఖవంతుడు నేనే, భాగ్యవంతులైన బంధువుల్లో కూడి ఉన్న అత్యధిక ధనశాలని నేనే. నా వంటి శక్తిమంతుడు కానీ సుఖవంతుడు కానీ వేరొకడు లేడు. నేను యజ్ఞములను ఆచరించుతును, దాన వస్తుకుతును మరియు అట్లా నుంచి సంతోషం. శక్తిమంతుడు కానీ సుఖవంతుడు కానీ వెలపడలేను. నేను యజ్ఞములను ఆచరించును, దానమస్తును మరియు అట్లా నుంచి సంతోషము పొందుతును. ఈ విధంగా అటు వ్యక్తులు అజ్ఞానంచే భ్రాంతి పొందగలరు. వారు ఈ విధంగా అనేక చిత్త విభ్రాంతులచే కలదనది మోహజాలముచే బద్దులై మిక్కిలి ఇంద్రియలోలై నరకము పడుదురు. ధనము మరియు విద్యాహంకారములచే మోహితులై కృతార్థులమని భావించు సదా సర్వితులై వారు కొన్ని మార్లు విధి నియమములు పాటింపకనే దమ్మముతో నామకార్థము యజ్ఞములు నడరింతురు. విద్యాహంకారము, బలము, గర్వము, కామము, కొరదములచే భ్రాంతులైన అసురులు తమ దేహమునందు మరియు ఇతరుల దేహమునందు నిలిచి ఉన్న దేవదేవుడైన నా ఎడ అసూయ గలవారే నిజమైన ధర్మమును నిందితురు. అసూయ గలవారు క్రూరులను నరాధములను నేను సంసార సాగమును వివిధ అసుర జన్మములందు మరలా పడవేయుదును. ఓ కౌంతేయ, అసుర యోనుల ఎందే తరలా మరలా జన్మించు అట్టివారు నా దగ్గరకు రాజాలరు. వారు క్రమముగా అధిహేయమైన జన్మలకు దిగజారుదురు. కామము, క్రోధము, లోభము అను 3 ద్వారములు నరకములకు దారితీయును. బుద్ధిమంతులైన ప్రతి వాడు ఆత్మవినాశముకు కూర్చు వాటిని త్యజించబలను. ఓ కుంతిపుత్ర, ఈ 3 నరక ద్వారముల నుండి తప్పించుకుని వాడు ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యములను అనుసరించి క్రమముగా పరమగతిని పొందగలడు. శాస్త్ర విధులను త్యజించి తనకు తోచిన రీతిని వర్తించువాడు పూర్ణతను కానీ సుఖమును కానీ పరమగతిని కానీ పొందజాలడు. కనుక ప్రతి ఒక్కరూ శాస్త్ర నియమములను అనుసరించి కార్యమనగానేమో అకార్యమనగానేమో అవగాహన చేసుకున్న వలను అట్టి విధి నియమములను తెలిసియే మనిషి కార్యమును నిర్వహించవలను. తద్వారా అతడు క్రమంగా ఉన్నతి నొందును. శ్రీమద్ భగవద్గీతల యందరి దైవాసుర స్వభావములను షోడశాధ్యాయము సమాప్తము. 16వ అధ్యాయము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం అజ్ఞానమేంద్రస్య జ్ఞానాంజన శలాకాయ చక్షుర్మిలితం తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ హరే కృష్ణ.